హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మనం 20 డేస్ టైం టేబుల్లో ఈరోజు డే 3లో ఉన్నామండి. డే డే 3లో మన టార్గెట్స్ వచ్చేసి డ్యాన్స్ అండి. డ్యాన్స్లో ఫోక్ డ్యాన్స్. డే 2లో మనం క్లాసికల్ డ్యాన్స్ చూసాం కదండి. డే 3లో ఫోక్ డ్యాన్స్ అండ్ సిలాజిజం అండ్ యావరేజెస్. ఇవి మన టార్గెట్స్ అండి. ఇది జీకే, స్ట్రాటజిక్ జీకే, రీజనింగ్ అండ్ అర్థమెటిక్. ఓకే, సో డ్యాన్సెస్ అండి. డాన్సెస్ డాన్సెస్లో ఫోక్ డ్యాన్స్ నేను వీడియో చేసి పెట్టానండి. ఫోక్ డాన్సెస్, క్లాసికల్ డ్యాన్స్ వీడియో పెట్టాను, ఫోక్ డ్యాన్స్ కూడా వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే కావాలనుకుంటే చూడండి. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో నేను నోట్స్ ప్రొవైడ్ చేశానండి. టెలిగ్రామ్లో ఇదిగోండి నోట్స్ ఇలా ఉంటుంది. ఫోక్ డ్యాన్స్ చూడండి, ఫోక్ అండ్ ట్రైబల్ డ్యాన్స్ ఫామ్స్. ఓకేనా, సో ఏ స్టేట్కి ఏ ఫోక్ డాన్సెస్ ఉన్నాయి అండ్ ఏ స్టేట్కి ఏ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి అనేది 2 వీడియోస్ పెట్టానండి. ఒకటి క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఒకటి ఫోక్ డ్యాన్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఫోక్ డ్యాన్స్ వీడియో, ఫోక్ డ్యాన్స్ నోట్స్ అండి. నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఇది క్లాసికల్ డ్యాన్స్ అండి, ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. ఇది కూడా నేను వీడియో పెట్టానండి. ఈ వీడియో సపరేట్ ఉంటుంది, ఫోక్ డ్యాన్స్ వీడియో సపరేట్ ఉంటుంది. ఇది క్లాసికల్ డ్యాన్స్ వరకు మాత్రమే ఒక వీడియో చేసి పెట్టాను. అలాగే ఈ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశానండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇప్పుడు ఈరోజు మన టార్గెట్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఫోక్ డ్యాన్స్ అండి. నోట్స్ ఇక్కడికి ఒక టార్గెట్ అయిపోయింది కదా. డ్యాన్స్ ఫామ్స్లో ఫోక్ డ్యాన్స్. ఇప్పుడు సిలాజిజం అండి. సిలాజిజం కూడా నేను వీడియో చేసి పెట్టానండి. అసలు సిలాజిజం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మనకి సిలాజిజం ఈజీగా నేర్చుకోవాలంటే ఫస్ట్ వెన్ డయాగ్రామ్స్ రావాలండి. నేను వెన్ డయాగ్రామ్స్ వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి మీకు అవసరం అనుకుంటే. లేదు మాకు వెన్ డయాగ్రామ్ వచ్చు, సిలాజిజం వచ్చు అనుకుంటే వెల్ అండ్ గుడ్. సో మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. చూడండి, ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సిలాజిజం అంటే తీర్మానాలండి. ప్రకటనలు, తీర్మానాలు, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ టైప్లో ఉంటాయి. ఓకే, అన్ని నాణ్యాలు కాకులు. చూడండి, నాణ్యాలన్నీ కాకులు. ఇవి నాణ్యాలండి, ఇవన్నీ కాకులు. కొన్ని కలములు నాణ్యాలు, కొన్ని కలములు నాణ్యాలు అంటే కలములు. ఇవి నాణ్యాలు అంటే నాణ్యాలు టచ్ అవ్వాలి కదండి. సో ఇలా ఉంటుంది. ఇదండి డయాగ్రామ్. ఇది మనం ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్ వేసుకోవాల్సి వస్తుందండి సిలాజిజంకి. అప్పుడైతేనే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం తీర్మానాలు ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ కలము నాణ్యం కాదు. ఏ కలము నాణ్యం కాదంటున్నాడు. ఎందుకు కాదండి? ఇక్కడ చూడండి, కొన్ని కలములు నాణ్యాలను ఇచ్చినప్పుడు ఏ కలము నాణ్యం కాకుండా ఎందుకు ఉంటుంది? సో ఇది రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. కొన్ని నాణ్యాలు కలములు, కొన్ని నాణ్యాలు కలములు. సో ఇది ఇంక్లూడ్ అయింది కదండి, ఇది నాణ్యాలు ఇంక్లూడ్ కదండి. సో ఇది కరెక్ట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అక్కడ ఇస్తారండి ఆప్షన్స్. ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, 1 and 2 ఫాలోస్, either 1 either 2 ఫాలోస్. ఓకే, ఇవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంకా క్లియర్గా. సో ఎవరైనా కావాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా, చూడండి ఇలాగే ఉంటుందండి. చూడండి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూపిస్తాను చూడండి. మనుషులందరూ కుక్కలే, కుక్కలన్నీ పిల్లులు. మనుషులందరూ కుక్కలు. ఓకే, కుక్కలన్నీ పిల్లులు. ఇప్పుడు స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఏంటో చూద్దాం. మనుషులందరూ పిల్లులు, మనుషులు అందరూ పిల్లులు. ఇక్కడ ఇంకొకటి చెప్తాను చూడండి మీకు ఈజీగా. ఇక్కడ లోపల ఉన్నది బయటికైతే సమ్ వస్తుంది. ఓకే, ఇలా ఉందనుకోండి. ఇది బయటికి స్టేట్మెంట్ వెళ్తుంటే ఇది ఆల్ వస్తుంది, అదే లోపలికి వస్తుంటే సమ్ వస్తుంది. ఓకేనా, అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మనుషులందరూ పిల్లులు. సో ఇది బయటకు వెళ్తుంది కదండి. సో ఆల్ అందరికీ వస్తుంది. ఇక్కడ చూడండి, అన్ని పిల్లులు మనుషులు అంటే ఇది లోపలికి వస్తుంది, ఇది సమ్ వస్తుంది. ఓకేనా, సో ఇది అన్నీ అన్నారు, ఆల్ అన్నారు కాబట్టి ఇది రాంగ్. ఇది మనుషులందరూ పిల్లులు, మనుషులందరూ బయటకు వెళ్తున్నప్పుడు ఆల్.
చూడండి, లోపల నుంచి బయటకు వెళ్తే ఆల్ అండి, ఆల్ వస్తుంది. బయట నుంచి లోపలికి వస్తే సమ్ వస్తుంది. ఓకేనా? మనుషులందరూ పిల్లులు సరైనది. సో ఒకటోది కరెక్ట్. ఇదేనండి ఈజీ. ఈ ఒక్క స్టేట్మెంట్ ఈ బయటకు వచ్చేటప్పుడు ఆలు, లోపలికి వచ్చేటప్పుడు సమ్ పట్టుకుంటే, ఈ ఒక్క పాయింట్ పట్టుకుంటే మనకి సగం సిలాజిజం వచ్చేసినట్టే. ఓకేనా? చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏదైనా స్టేట్మెంట్లో పిల్లులన్నీ మనుషులు అంటే లోపలికి వస్తుందండి. అన్నీ అన్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు అన్నీ కాదండి, సమ్ మాత్రమే వస్తుంది. అదే లోపల నుంచి మనుషులందరూ పిల్లులు లేదా కుక్కలు అన్నారు అనుకోండి, అప్పుడు ఆల్ వస్తుంది. ఆల్ అంటే అందరూ. ఓకే? అన్నీ, అందరూ, అన్నీ. సమ్ అంటే కొన్ని. ఓకేనా? ఈ ఒక్క స్టేట్మెంట్తోనే సగం సిలాజిజం అయిపోతుందండి. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 1కి 2 సమ్స్ చేయండి, మీకు అర్థమవుతుంది ఈ రకమైన ఏంటి అనేది. ఓకేనా? ఇలాగే ఉంటుందండి. సో ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా ఉంటాయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, సమ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్. ఫ్రూట్స్లో సమ్ అనేవి ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్. నో ఫ్లవర్ ఈజ్ ఏ బోట్. అంటే ఫ్లవర్స్కి బోట్కి అనేది రిలేషనే లేదు. ఓకే? ఆల్ బోట్స్ ఆర్ రివర్స్. ఇవన్నీ రివర్స్. వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్లో ఇచ్చారో మనం అదే దానికి సంబంధించి వెన్ డయాగ్రామ్ వేసుకోవాలండి. ఓకేనా? సమ్ ఫ్రూట్స్ ఆర్ రివర్స్. ఫ్రూట్స్కి రివర్స్కి అసలు సంబంధమే లేదు కదండి. సో నో. సమ్ రివర్స్ ఆర్ బోట్స్. సమ్ రివర్స్ ఆర్ బోట్స్. ఇది బోట్స్ కదండి. సమ్ రివర్స్ ఆర్ బోట్స్ అంటే కరెక్ట్. సమ్ రివర్స్ ఆర్ ఫ్రూట్స్. నో అండి, సమ్ రివర్స్ ఆర్ ఫ్రూట్స్ అనేది నో కాదు. సమ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్. సమ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ కరెక్ట్. ఓకే? ఓన్లీ ఏవే ఫాలో అవుతున్నాయండి? 2, 4. సో 2 and 4. సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలా. ఓకే. సో సిలాజిజంలో కొన్ని మోడల్ 3 సమ్స్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టార్గెట్లో మనకి యావరేజ్ ఏంటండి. ఇక్కడికి డ్యాన్స్ అయిపోయింది, సిలాజిజం అయిపోయింది. యావరేజెస్ చూద్దాం. ఓకేనా? చూడండి, యావరేజెస్లో మనకి ఇంపార్టెంట్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? ఇదొక ఫార్ములా. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్స్ టు n × n+1/2. ఈ ఫార్ములాస్ అందరికి తెలిసే ఉంటాయండి, బేసిక్ ఫార్ములాస్. మళ్ళీ ఒకసారి చూడండి, రివైజ్ అవుతాయి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ x² ఆఫ్ ఎన్స్ అంటే x², 2² 1² 2² 3² అలా ఉంటాయి కదండి. దానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్స్కి n × n+1 × 2n+1/6. ఓకేనా? క్యూబ్స్కి 1³ 2³ అలా ఉన్నదానికి n × n+1/2 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇవి ఫార్ములాస్ ఇవందరికి తెలిసే ఉంటాయండి. క్యూబ్కి, స్క్వేర్స్కి ఫార్ములాస్ ఏంటని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇది చూడండి, ఈ యావరేజెస్ అంటే ఇక్కడ చూడండి, 45, 49, 51, 54, 59 వీటికి యావరేజ్ ఎంత అని అడుగుతున్నానండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలంటే కష్టం కదండి. సో మనం ఒక నెంబర్ అనేది యావరేజ్గా తీసుకున్నాం అనుకోండి. ఇది నేను ఇక్కడ 51 అనేది యావరేజ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న నెంబర్ అని తీసుకోవచ్చు, లేదంటే మనం 50 అనే యావరేజ్గా తీసుకోవచ్చు. ఓకేనా? నేను ఇక్కడ 50 యావరేజ్ తీసుకుంటే 50కి ఇక్కడ ఉన్న నెంబర్కి డిఫరెన్స్ ఎంత అనేది చూసుకోవాలి. ఫస్ట్ 5, ఇక్కడ 1, ఇక్కడ 1, తక్కువ ఉంటే మైనస్, ఎక్కువ ఉంటే ప్లస్. ఇవన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత ఎంతైతే వస్తుంది =8 వచ్చింది. ఈ బ్యాలెన్స్ వచ్చిన దానికి డివైడెడ్ బై ఇక్కడ 1, 2, 3, 4, 5 డివైడెడ్ బై 5 వేయాలి. సో ఈ 50కి ఇక్కడ ఉన్నది యాడ్ చేస్తే అదే మనకి యావరేజ్ అవుతుంది. ఓకేనా? నేను యావరేజెస్ కూడా ఒక వీడియో చేసి పెట్టానండి, ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకేనా? ఇంతేనండి, యావరేజెస్ ఇలాగే చేయాలి. ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఓకేనా? నేను వీడియోలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి, అది చూడండి. ఓకేనా? ఇక్కడతో డే 3 టార్గెట్స్ ఇన్ఫర్మేషన్ కూడా క్లోజ్ అయిపోయింది. ఈ డే 3 ఎవరైనా కంప్లీట్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఓకే? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.